హాయ్ ఫ్రెండ్స్, ఇది మెయిన్ క్లాత్. ఓకేనా, శారీలో పీస్ ఇది మెయిన్ క్లాత్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేద్దాం. ఇది 32 బ్లౌజ్ కటింగ్ అండి. ఓకేనా, ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ని మనం ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు చూసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుందాం. ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ సహాయంతో కటింగ్ అనేది చెప్పబోతున్నాయి ఈరోజు మీకు. ముందుగా బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఓకే, 2 నడువులు ఉంటాయి కదండి, ఇది ఈ విధంగా చూడండి. ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత ఉంటుందో అంత తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా ఈ కుట్టు ఉంది కదా, మనకి బ్లౌజ్కి కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు వరకు మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు అక్కడి నుండి ఈ బ్యాక్ టక్స్ కోసమని ఒక 1 ఇంచ్ పెట్టుకుందాం. బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా టు ఖర్చు కోసం. నేను ఎవరికైనా ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం పెట్టుకుంటానండి. ఇక్కడ మీ చాయిస్, ఇక్కడ మీరు 2 అయినా పెట్టచ్చు, లేదంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత చెస్ట్ లూజ్ అనేది చూసుకుందాం. చెస్ట్ లూజ్కి ఈ విధంగా బ్లౌజ్ని వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుండి ఈ షోల్డర్ ఉంటుంది కదా, కుట్టు మన హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఈ విధంగా పట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా పట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని తీసుకుందాం. ఇక్కడ నుండి ఇలా పెట్టుకోండి. చూస్తున్నారుగా, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్కి ఈక్వల్గా పెట్టుకొని, ఓకేనా, ఈ విధంగా పెట్టుకొని ముందు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, ఈ కుట్టు దగ్గర మార్క్ చేసుకొని ఇది మీరు తీసుకున్న పర్లేదు, లేకపోతే టేప్ సహాయంతో మళ్ళీ ఇక్కడ కూడా 2 పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా 2 పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేసుకుందాం. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది చూద్దాం. బ్లౌజ్ పొడవు అనేది షోల్డర్ దగ్గర నుండి ఈ బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్ ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకొని మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం గీసుకున్నాం కదా, ఈ ఖర్చు పైనుండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కుట్టు కోసం అంటూ ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుతో సమానంగా ఇలా తీసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఓకే, ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇప్పుడు మార్క్ చేసుకోండి స్కేల్ సహాయంతో. ఈ 1/2 ఇంచ్ ఖర్చు కోసం గీసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుండి మనము నెక్ 2.5 పెట్టుకుందాం. నెక్ 2.5, షోల్డర్ 3. ఓకే, షోల్డర్ 3 పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ కావాలి. ఈ ఆర్మ్ లూజ్ కోసము బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ చూస్తున్నాం కాబట్టి, బ్యాక్ పార్ట్ కటింగ్ అవుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కుట్టు కోసము, ఈ కుట్టు కోసం వదిలేసి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. ఓకే, ఈ కుట్టు వదిలేసి ఒక 1/2 ఇంచ్ పైన పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి నెక్ డౌన్ కావాలి.
సో నెక్ డౌన్ కోసం బ్లౌజ్ని మళ్ళీ సేమ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్ డౌన్ కోసము ఇక్కడ నుండి అంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసాం కదా, ఆ ఖర్చుకి పైన ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి. మనము తీసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైన పెట్టాలి అని ఇప్పుడు చెప్తుంటాను కదా. సో కస్టమర్ ఈరోజు ఏమన్నారంటే నాకు ఈ ఎంత బ్లౌజ్ ఉందో నెక్ ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ కిందకి పెట్టిమన్నారు. సో నేను ఇప్పుడు టోటల్ 1.5 తీసుకుంటున్నాను కిందకి, అంటే ఒక 1/2 ఇంచ్ కిందకే పెట్టుకోవాలి కాబట్టి సో ఒక 1.5 పెట్టేసుకున్నాను కిందకి తగ్గించి. చూడండి ఈ విధంగా ఇదిగోండి. ఓకే, ఇప్పుడు వీటిని మార్కింగ్ చేసేసుకుందాం ఈ విధంగా. ఇక్కడ మనము 3 పెట్టుకోవాలి ఎవరికైనా సరే. నెక్ అనేది రౌండ్ అనేది బాగా తిరుగుతుంది, ఇక్కడ 3 పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ పైన 2.5 తీసుకుంటే కింద 3 పెట్టేసుకోండి. 3 పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి నెక్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా పెట్టుకున్నాక రౌండ్ షేప్ పెట్టిమన్నారండి. ఓకే, నేను రౌండ్ పెట్టేస్తున్నాను. కర్వ్ స్కేల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి నెక్ డిజైన్లు గీసుకోవడానికి గట్రా. ఓకే, ఓన్లీ ఆర్మ్ లూజ్ కనే కాదు అన్నిటికీ యూజ్ అవుతుంది కర్వ్ స్కేల్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు మన ఆర్మ్ లూజ్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి. సో దాన్ని కూడా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకొని బాక్స్ పెట్టేసుకుందాం. ఈ విధంగా బాక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ మిడిల్ నుండి ఒక మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1.5 తీసుకుందాం చంక రౌండ్ తిప్పడానికి. ఓకే, ఇక్కడ 1.5 పెట్టుకొని ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్తో మార్క్ చేసుకున్న దగ్గర మనం ఈ విధంగా లైన్ పెట్టేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. మీరు చూసుకుంటే చంక రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి ఇక్కడ నుండి. ఓకే, ఇక్కడ నుండి ఖర్చుల నుండి ఈ విధంగా పెట్టేసుకోండి ఖర్చుతో సహా. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను కదా, ఖర్చు దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా మనం తీసుకుంటే మన కుట్టుకి చూడండి, కుట్టు ఇక్కడ ఉంది కదా దాంతో సమానంగా మనకి ఈ కుట్టు అనేది వచ్చేసింది చూడండి. ఇగోండి ఇక్కడ కుట్టు ఉంది చూడండి మీరు. ఓకే, ఇది కుట్టు, ఈ కుట్టుకి కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఈ విధంగా వచ్చిందంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ అనేది చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని యాస్టీజ్గా ఎలా ఉందో అలా గీసేసుకోండి, మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఓకే, ఈ విధంగా 2 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం తీసేద్దాం ఫస్ట్. ఓకే, తీసేసాక ఇప్పుడు బ్లౌజ్ సహాయంతో ఫ్రంట్ చూసుకుందాం. ముందుగా ఫ్రంట్ నెక్ చూద్దాం. ఓకే, ఈ విధంగా షోల్డర్ ఉంది కదా, షోల్డర్ ఖర్చులతో పాటు మనం ఈ విధంగా పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా వేసేసుకోండి. ఓకే, వేసుకున్నాక నెక్ ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. ఈ విధంగా పైకి పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ అంటే పట్టీకి షేప్ బెల్ట్కి దేనికి మధ్యలో కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కంట ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకుంది ఇక్కడ. ఓకే, కిందకి పెట్టుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా మనం పెట్టేసుకుందాం.
ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఈ విధంగా పట్టుకోండి. ఓకే, ఈ విధంగా పట్టుకొని టోటల్ ఎంత ఉందో ఇక్కడ కుట్టు ఉంది కదా మనకి, ఎక్కువ సాగదీయకుండా ఇక్కడ చూడండి, ఫ్రంట్ కప్పు కోసం మనం ఇది ఎక్కువ సాగదీయకూడదండి. స్ట్రైట్ బ్లౌజ్ సాగదు కానీ సాగదీయకూడదు. ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకుందాం. ఓకే, కిందకి పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ నడుము అనేది చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కంటే ఇలా పెట్టుకోవాలి. షోల్డర్ అంటే కుట్టు పైనుండి ఖర్చులతో సహా పెట్టేసుకోవాలి. ఖర్చులతో సహా పెట్టుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి పట్టి, షేప్ బెల్ట్ పట్టి. ఈ పట్టి కంటే ఈ కుట్టు కంటే ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ 1/2 ఇంచ్ కింద పెట్టుకొని ఇప్పుడు మనం డాట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నెక్ని ఈ విధంగా కలిపేసుకుందాం. ముందు పెట్టుకొని ఇప్పుడు ఇందులో కూడా రౌండ్ షేప్ ఇచ్చేద్దాం. ఈ విధంగా. ఓకే, ఇక్కడ మనకు చంక లూజ్ అనేది ఒక 1/2 ఇంచ్ తీయాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ టక్స్ కోసం చూసుకుందాం. కప్పు కోసం ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి 3 పెట్టేసుకోండి. ఓకే, 3 పెట్టుకొని అక్కడ నుండి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ నుండి కప్పు పొడవ కోసం పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్, దాంతో ఈ విధంగా లైన్ గీటేస్తున్నాం. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఇందాక పెట్టుకున్న మనం హుక్స్ కాజా పెట్టి కోసం పెట్టుకున్నాం కదా పొడవు, ఆ పొడవుని ఈ విధంగా కలిపేసుకుందాం. తర్వాత దీన్ని కూడా ఇక్కడ నుండి ఈ విధంగా కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు కలుపుకున్న విధంగా మనము మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ముందు. ఓకే, దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం టక్స్ పొడవు అనేది చూసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయాక ఇప్పుడు మనం ఫ్రంట్ కప్పు పొడవు అనేది చూసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ కప్పు పొడవు అనేది ఇంచుమించు అందరికీ ఒకేలాగా వస్తుందండి. సో మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ డాట్ దగ్గర నుండి కప్పు పొడవు అనేది 2.5 పెట్టేసుకోండి. 2.5 పెట్టుకొని అక్కడ నుండి ఆ 3 డాట్స్ని కలిపేసుకోండి. ఈ విధంగా స్కేల్తో కానీ లేదంటే టేప్తో కానీ మీ ఇష్టం, అది కలిపేసుకోండి. కలిపేసుకున్నాక హుక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, దానికి మిడిల్లో, ఓకేనా, మిడిల్లో ఒక 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకొని చంక్ దగ్గర పొడవు అనేది 3.5 పెట్టేసుకోండి. ఈ డాట్స్ అనేవి ఎటువంటి వారికైనా ఇంచుమించు ఒకలాగే వస్తాయండి. ఓకేనా, ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ మనకి షేప్ బెల్ట్ కావాలి కదా, దానికోసం ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ అంటే 2 వచ్చేటట్లు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్నాక చాలామందికి డాట్స్ అనేవి ఎలా పట్టీ అనేది ఎలా తీసుకోవాలో చాలా డౌట్గా ఉంటుంది కదా. మనం బ్లౌజ్ని బట్టి పట్టీని తీసుకోవచ్చండి. బ్లౌజ్లో పట్టీ పొడవు అనేది 9.5 ఉంది. సో నేను ఇక్కడ 10.5 పెట్టుకున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని. ఓకేనా, ఇప్పుడు
పట్టి పొడవు అనేది అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ పొడవు అనేది 3 ఉంది. నేను 3.5 పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ 2 ఉంది, 2.5 పెట్టుకున్నా ఇటు సైడ్ పొడవు అనేది. ఓకేనా. తర్వాత ఈ పట్టి మధ్యలో మళ్ళీ 2.5 పెట్టేసుకోండి. 2.5 పెట్టుకొని అక్కడ పైనుండి ఈ విధంగా మెల్లికి షేప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా వచ్చేయాలి. ఓకేనా. ఈ విధంగా వచ్చాక పట్టీని మనం కట్ చేసుకుంటే టోటల్గా 4 పీసులు వస్తాయి ఇవి. ఓకేనా. ఈ 4 పీసులని అటు 2 ఇటు 2 లైనింగ్ అనేది వేసేసుకోవాలి. వేసుకొని మనం కుట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం థిక్గా ఉంటుంది బ్లౌజ్ దగ్గర అనేది, కింద పట్టీ అనేది. ఓకేనా. తర్వాత హుక్స్ కాజా పట్టీ వైపు మనకు తెలియడానికి ఒక చిన్న కట్ పెట్టేసుకోండి. ఓకేనా. ఫ్రంట్ పట్టీ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కోసం ఈ విధంగా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మనం గీసేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం గీసుకున్నాక మనం బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని బట్టి హ్యాండ్ పొడవు అనేది చూసుకుందాం. ఓకేనా. బ్లౌజ్ని ఈ విధంగా ఫ్రంట్ వైపు తీసుకొని ఈ విధంగా టర్న్ చేసుకొని ఫ్రంట్ వైపు హ్యాండ్ కింద లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ ఎంత ఉందో అంతే పెట్టేసుకోండి. ఓకేనా. కస్టమర్ మీకు ఒకవేళ లూజ్ ఎక్కువ పెట్టాలంటే అప్పుడు ఒక 1/2 ఇంచ్ అలా పెంచుకోండి, లేదంటే సేమ్ అంతే పెట్టేసుకోండి. తర్వాత హ్యాండ్ పొడవు కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ పైన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ చంక దగ్గర కూడా మనం కుట్టు ఎంత ఉందో కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే పైకి సరిపోతుంది. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా గీసేసుకోండి. గీసుకున్నాక ఒకసారి మనం టేప్తో చూసుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రా 2 పెట్టుకోవాలి. ఓకేనా. మనం తీసుకున్న కుట్టు కోసం కాకుండా ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు స్కేల్ సహాయంతో వాటిని కలిపేసుకోవాలి. ఇలాగా పెట్టుకున్న డాట్స్ని ఈ విధంగా డాట్స్ని పెట్టుకున్నాక స్టార్టింగ్ పాయింట్ నుండి ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ ముందుకు పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. కస్టమర్ దాంట్లో 2 ఉందండి, సో నేను ఇక్కడ 3.5 అలా పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. కింద ఆర్మ్ కింద లూజ్ అనేది 3.5 అలా పెట్టుకుని స్కేల్తో ఈ విధంగా గీసుకుంటున్నాను. గీసుకున్నాక ఇప్పుడు 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుండి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది నెమ్మదిగా గీసుకుంటూ వచ్చేయాలి. వచ్చేసాక హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ కలుపుకున్నాక నేను ఫ్రంట్ లోత్ అనేది తీస్తూ ఉంటానండి. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం కుట్టు కోసం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర చిన్న కటింగ్ ఇవ్వాలి. తర్వాత ఆ మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది కుట్టు కోసం అనేది. ఓకేనా. తర్వాత ఇది షోల్డర్ దగ్గరికి వస్తుందని పెట్టుకోవాలి. ఇది అండి బ్లౌజ్ కటింగ్ అనేది. ఓకేనా. ఇది కానీ మీకు ఎటువంటి డౌట్లు ఉంటే ఈ బ్లౌజ్ కటింగ్లో ఒక చిన్న కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ పట్టి అండ్ హ్యాండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్